మీ సూర్యుడు వచ్చేసాడు. ఉదయించే సూర్యుడు కాదు, అర్ధరాత్రి ఉదయించే సూర్యుడు వచ్చాడు. టైము 3:30. సో అట్లా ఉంటుంది మనతో. ముందే చెప్తున్నా, ఇది పార్ట్ 1. పార్ట్ 1 ఎంత ఉందో చూడండి. ఒకసారి మీకు చూపిస్తా. మామూలు రాసుకుని చూడండి ఎంత ఉందో చూడండి. ఇదంతా చదవాలి, చదివి ఎక్స్ప్లెయిన్ చేయాలి. దీనికంటే ముందు ఏదో చెప్దాం అనుకున్నా. ఏం చెప్దాం అనుకున్నా, పార్ట్ 1 ఇది అప్లోడ్ అయిపోద్ది. ఇప్పుడు టైము 3:30 అయింది కాబట్టి 4:30 ఆ టైంకి ఆర్ 4:40కి అప్లోడ్ అయిపోద్ది. పార్ట్ 2 ఇది అయిపోయి వెళ్ళి చేస్తా. అది ఒక 11-11:30కి అప్లోడ్ చేసి పెట్టేస్తా. ఎందుకంటే మళ్ళీ రేపు ఆఫీస్ వర్క్ ఉంది, చిన్న క్లయింట్ మీటింగ్ ఉంది. సో ఒక 3 అవర్స్ అవే ఉంటా. ఇప్పుడు మళ్ళీ పార్ట్ 2 నేను రికార్డ్ చేయలేదు అనుకుని అది ఇప్పటికీ అవ్వదు. సో అది రికార్డ్ చేసి 7 పడుకునేసరికి 2 గంటలు నాపేసి లెగిసి ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ వస్తా. సో ఇది ఎందుకు క్లారిటీగా చెప్తానంటే మీకు సీక్వెన్స్ అర్థం అవ్వాలి కాబట్టి. ఇది ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ నెక్స్ట్ ఒక 4 అవర్స్ 5 అవర్స్ గ్యాప్లో వస్తుంది. కంగారు పడొద్దు. సో మీరేం చేయాలి మన మోటివేషన్ కోసం? లైక్, ఆ విలువైన లైక్ గట్టిగా కొట్టి పక్కనున్న హైప్ ఆప్షన్ ఇస్తే మనకు అది చాలా పెద్ద మోటివేషన్ అన్నమాట. సో ఎక్కువ మందికి రికమెండేషన్ వెళ్తుంది. సో ఈ సూర్యుడిని కొంచెం కరుణించండి. ఈ అర్ధరాత్రి ఉదయించే సూర్యుడిని కరుణిస్తే వెలుగు ఎక్కువ వస్తుంది, కాంతి ఎక్కువ వస్తుంది. కాంతి ఎక్కువ వస్తే పాజిటివ్ ఎనర్జీ ఎక్కువ వస్తుంది. సొల్లు ఎక్కువైపోయింది కదా, నాకు అనిపిస్తుంది. ఓకే, వెల్కమ్ టు మై రివ్యూస్. మేరా నామ్ క్యా హై? గౌతమ్ జీ పవన్ హై. మొదలు పెడదామా? సో మిడ్ నైట్ రివ్యూస్లో హైలైట్స్ చాలా ఉన్నాయి, చాలా కాన్వర్జేషన్లు ఉన్నాయి. మెయిన్ ఏంద్రా అంటే హౌస్లో నుంచి బయటకు పోతా అంటున్న తనూజ, దివ్వుల మాదిరి గారి గేమ్ ప్లే స్ట్రాటజీ కనిపెట్టిన దివ్య నిఖిత, అండ్ ఈ తండ్రి కూతుర్లు ఇదంతా డొకోడియా ఫేక్ బాండ్ అని డీకోడ్ చేసిన ఇమాన్యుల్, సంజన, అయేషా. అండ్ ఇమాన్యుల్ చాలా 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 డీకోడ్ చేశాడు బర్నీ విషయం. అవన్నీ చాలా మాట్లాడతాడు, చాలా చెప్తాడు, అనాలిసిస్ చేస్తాడు, అసలు ఏం జరగబోతుందో కూడా చెప్తాడు. అబ్బో చాలా మంచి కాన్వర్జేషన్. అండ్ రితుకి ఇమాన్యుల్కి మధ్యలో చాలా పెద్ద కాన్వర్జేషన్ నడుస్తుంది. దివ్య నిఖితకి బర్నీకి నడుస్తుంది. తర్వాత చిన్న కూతురు, పెద్ద కూతురు, తండ్రి, ముగ్గురు చాలాసేపు సొల్లేసుకుంటారు. మంచి ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్లు ఉన్నాయి. సో ఇట్స్ వర్త్ టు వాచ్ దిస్ వీడియో అండ్ వర్త్ టు లైక్. మీరు లైక్ చేస్తారు. మీరు స్టార్టింగ్ లైక్ చేయకపోయినా ఏదో పాయింట్ ఆఫ్ టైంలో మీరు లైక్ చేస్తారు. అండ్ ఇంకోటి ఏంద్రా అంటే, నాకు ఇందాక మెయిన్ ఎపిసోడ్ వీడియో చేశాక మన క్లోజ్ ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్లో చాలామంది మెసేజ్ చేశారు. ఏం చేశారు తెలుసా? అన్న ఇలా అయితే కష్టమన్నా, నువ్వు ప్రతి ఒక్కరిని ప్రతి దాంట్లో వేసుకుంటే నీకు వ్యూవర్షిప్ ఎలా వస్తుంది, లైక్లు ఎలా వస్తాయి, మళ్ళీ నువ్వే రిపోర్ట్లు కొట్టినంటో కొంచెం మారాలి, డిప్లొమాటిక్గా ఉండాలి. వేరే వాళ్ళు చూడండి అలా డిప్లొమాటిక్గా చెప్తున్నారు. కొంచెం లేపు తనూజని, కొంచెం కళ్యాణ్ని లేపు. నువ్వు నీ వీడియోలో స్టార్టింగ్ 3 నిమిషాలే కళ్యాణ్ మైనస్లు చెప్పేస్తున్నావు, తనూజ మైనస్లు చెప్తున్నావు, బర్నీ మైనస్ చెప్తున్నావు, ఇమాన్యుల్ మైనస్ చెప్తున్నావు. అందరు మైనస్లు చెప్తే వాళ్ళ ఫ్యాన్స్ ఎందుకన్నా చూస్తారంటే, నేను మళ్ళీ వాళ్ళకి మీకు చెప్తున్నా, ఇట్లానే ఉంటుంది. నాకు ఈరోజు ఎపిసోడ్లో 10 మంది మైనస్లు కనబడితే 10 మందివి మైనస్ చెప్తా. కావాలని చెప్పి డిప్లొమాటిక్గా వాళ్ళకి బట్టరింగ్ వేసి లేపే టైప్ కాదు, ఆ బ్యాచ్ కాదు. నేను అందుకు పెట్టలేదు ఛానల్. నాకు డిస్లైక్లు వచ్చినా పర్లేదు, రిపోర్ట్లు కొట్టినా పర్లేదు, వ్యూస్ తక్కువ వచ్చినా కూడా పర్లేదు. బట్ నాకు ఒక బ్లడీ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, నేను అనుకున్నట్టు చెప్పానా లేదని. సో ఇది ఎందుకురా నువ్వు చెప్తున్నావు అంటే, కొంతమందికి అర్థం కావట్లేదు. అందరికీ నేను పర్సనల్గా నాకు పెడుతున్నారు, నేను అన్నిటికీ చెప్పలేకపోతున్నా. వాళ్ళ బాధ కూడా అర్థమైంది. మనది కూడా ఇంకా గట్టిగా వ్యూస్ వస్తాయి కదా, కొంచెం నువ్వు తనూజని లేపన్నా, కళ్యాణ్ని ప్రతిసారి గెలక్కన్నా, బర్నీని కూడా కొంచెం లేపన్నా, పెద్ద పిఆర్ ఉంది, ఇమాన్యుల్కి వేరే కమ్యూనిటీ ఓటింగ్లు పడతాయి, కొంచెం లేపన్నా. మనకి ఎప్పుడైనా ఒకటే, మన కమ్యూనిటీ జనరల్ ఆడియన్స్ కమ్యూనిటీ అట్లా ఉంటుంది మనతో. సో ఒక పాయింట్ మీద గట్టిగా మాట్లాడి ముందే చెప్పేస్తున్నా, తనూజ గురించి ఒక మాట మాట్లాడతా. ఇది వాళ్ళు అనుకుంటారన్నమాట నా ఫాలోవర్స్. మా దరిద్రం ఏంటంటే, వీడికి ఏదైతే చెప్పామో వీడు అదే చేస్తున్నాడు, వీడు మళ్ళీ వీడియో స్టార్టింగ్ అని. పర్లేదు, తప్పులేదు, బట్ నేను చెప్పాలి. చెప్పకపోతే నా మనసు ఆగదు. నాకు తెలుసు తనూజకి క్లియర్గా చెప్తున్నానండి. తనూజకి డప్పు కొడితే బిగ్గెస్ట్ పిఆర్ తనూజకి ఉంది. తనూజకి డప్పు కొడితే ఈజీగా వ్యూస్ వస్తాయి, ఈజీ లైక్లు, ఈజీగా షేర్లు వెళ్తాయి పెద్ద పెద్ద గ్రూపుల్లో. తర్వాత పవన్ కళ్యాణ్కి డప్పు కొట్టినా కూడా ఈజీగా వస్తాయి. కానీ నాకు అది వద్దు. వాళ్ళు నిజంగా ఆడితే ఆడారని చెప్తా. నేను ఐ స్టాండ్ ఫర్ పవన్ కళ్యాణ్ అని నేను చెప్పా. ఈరోజు నాకు రాము విషయంలో రాంగ్ అనిపించి చెప్పాను. అలాగే తనూజ బంగారు కొండ అని పెట్టాను, నాకు కొండలా అనిపించలేదు. ఈరోజు చెప్పేస్తా అంతే. తనూజ గురించి ఒక పాయింట్ బలంగా చెప్పి మిడ్ నైట్ రివ్యూ పార్ట్ 1 మనం కొనసాగిద్దాం. ఏంద్రంటే, తనూజ అది సీరియల్ యాక్టింగ్ అని చెప్పి సంజన గారు అన్నారు కదా, నేను అది ఒప్పుకున్నాను కూడా. చాలామంది దాన్ని విమర్శించరే, సీరియల్ యాక్టింగ్ ఏంటి, సీరియల్ యాక్టింగ్, మా తనూజ రియల్ అంటే కొన్ని గుడ్డలిప్పుకొని మాట్లాడుకుందాం, గుడ్డలు ఇప్పుకొని మాట్లాడదాం. తనూజ ఫ్యాన్స్ మీరు వినండి, పిఆర్లు కూడా వినండి, జనరల్ ఆడియన్స్ మీరు వినండి. నేను చెప్పింది రైటో రాంగో, ఇది వింటుంది ఇది వింటుంది అనొద్దు. మామూలుగా టెక్నికల్గా దీని పని ఏంటంటే హార్ట్ పంప్ చేయడం అంటే, దీనికి ఏం ఉండదు. ఇది వినాలి.
సో ఇది పెట్టి వినండి. ఇప్పుడు తనూజని కాసేపు తీసి ఒక అమ్మాయి, ఒక బ్యాచులర్ అమ్మాయి, ఒక 26 ఏళ్ళో 30 ఏళ్ళో 32 ఏళ్ళ అమ్మాయి, పెళ్లి కాలేని అమ్మాయి. ఆ అమ్మాయికి పేరెంట్స్ ఉన్నారు, మదరు ఉన్నారు, ఫాదరు ఉన్నారు. ఓకేనా, ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. అలాంటి అమ్మాయి బిగ్ బాస్ షోకి వచ్చింది. బిగ్ బాస్ షోకి వచ్చిన ఫస్ట్ 2-3 రోజుల్లోనే నాన్న అని ఒక బాండ్ క్రియేట్ అవుతుందా? నాన్న అనే అన్నిటికంటే నా దృష్టిలో పెద్ద రిలేషన్, పెద్ద పిలుపు నాన్న అమ్మ. సో ఆల్రెడీ ఇంట్లో ఒక అమ్మ నాన్న ఉన్నప్పుడు వెళ్ళిన కొంపలోకి వెళ్ళిన 2-3 రోజులు పోయిన తర్వాతే నాన్న అని ఎవరైనా అని కంటిన్యూ చేస్తారా అన్నిసార్లు నాన్న అనుకుంటూ? తర్వాత 5 వారాలు పోయిన తర్వాత అది రాంగ్ అవుతుందని అంతమంది చెప్పినా కూడా ఇంకొక ఆవిడ వస్తే ఆవిడని అమ్మ అని పిలవచ్చని అంటారా? ఇంట్లో అమ్మ ఉన్నారు, నాన్న ఉన్నారు. నేను ఇప్పుడు ఇది సీరియల్ యాక్టింగే కాదా చెప్పండి, ఇది ఒక టెంప్లెట్. ఏందిరా అంటే మన తెలుగు ఆడియన్స్ కనెక్ట్ అవుతారు, అరే ఎంత ఎమోషనల్ రా, ఎంత ఆర్థడాక్స్ రా. సో వాళ్ళలో వాళ్ళ నాన్నని మిస్ అయింది కాబట్టి ఆ బర్ణిమాయిలో నాన్నని చూసుకుంటుంది, వాళ్ళ అమ్మగారిని మిస్ అయ్యారు కాబట్టి మాధురి గారిలో వాళ్ళ అమ్మగారిని చూసుకుంటుంది. ఎంత ఆర్థడాక్స్ అమ్మాయి రా, ఇలాంటి అమ్మాయి కదరా మనం కావాలి, ఇలాంటి అమ్మాయిని కదరా మనం గెలిపించాలి. ఎంత న్యూట్రల్గా ఉందిరా, ఎంత న్యాచురల్గా ఉందిరా. నేను అలా చూడను, నేను ఇప్పుడు చెప్తున్నా అది నిజంగానే సీరియల్ యాక్టింగ్. అవసరం లేదు. ఎప్పుడు నేను కనెక్ట్ అవుతాను తెలుసా? సేమ్ స్టోరీ. వాళ్ళ ఇంట్లో ఫాదర్ లేరు, ఫాదర్ చనిపోయారు అనుకుందాం కాసేపు. నేను అందుకే పేరు చెప్పట్లేదు, పేరు చెప్తే ఏరా ఎలా మాట్లాడతాను. అందుకే ఒక జనరల్ ఎగ్జాంపుల్. ఒక అమ్మాయి సేమ్ బ్యాచులరు, ఫాదర్ లేరు, మదర్ ఉన్నారు. బిగ్ బాస్ హౌస్కి వెళ్ళారు. సో బిగ్ బాస్ హౌస్కి వెళ్ళినప్పుడు సడన్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బర్నీ గారు లాంటి వాళ్ళు చూసిన తర్వాత ఆమె జ్ఞాపకాలు గుర్తొచ్చాయి, లేరు కాబట్టి ఫిజికల్గా. అప్పుడు కూడా వెంటనే కనెక్ట్ అవ్వలేరు. అప్పుడు కూడా కొన్ని రోజులు టైం పెట్టి నాన్న గుర్తొచ్చి మిమ్మల్నిలో నా నాన్నను చూడొచ్చా అని అన్నారనుకోండి, అది ఆర్గానిక్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలి, సీజన్ 7లో నైని పావని ఉన్న ఆ ఫాదర్ లేరు, ఆమె అన్నారంటే అప్పుడు అందరూ రియల్గా కనెక్ట్ అయ్యారు. ఎందుకంటే ఫాదర్ లేరు కానీ ఫాదర్లో ఇవి చూసుకుంటున్నారు. ఇక్కడ ఉన్నారు కదా, సేమ్ థింగ్. అలాగే మదర్ లేరు అనుకోండి, ఒక పెద్ద ఆవిడ ఎవరైనా వస్తే ఏమో మదర్లీ లుక్స్ ఏదో రీకాల్ అయ్యి అలా అన్నారంటే అర్థం. ఇక్కడ అన్నీ ఉండి ఎందుకు ఈ సీరియల్ యాక్టింగ్? ఇది సీరియల్ యాక్టింగ్ కాదా చెప్పండి? సీరియల్ యాక్టింగే కదా. ఇప్పుడు నేను చెప్పింది ఒక్కసారి కళ్ళు మూసుకొని మనసు కాదు మైండ్తో ఆలోచించండి, అంతా అర్థమైపోద్ది. నేను గుడ్లిప్ మాట్లాడితే ఎంత దారుణంగా ఉంటుంది. ఇది ఎందుకు చెప్పనంటే ఎందుకులే, సరే ఎవడ స్ట్రాటజీ ఆడితే కదా అని చెప్పి నేను మాట్లాడలే. మరి నన్ను ఎక్కువ కెలిగేస్తే ఇలాంటివి వచ్చేస్తాయి, అదొకటి. ఇంకోటి ఏంట్రా అంటే ఏదో చెప్పారబ్బా కొంతమంది, షేర్లు చేయొద్దురా అంటే షేర్లు చేస్తారు నాకు వీడియోలు. బ్యాక్ బిచ్చింగ్ చేయలేదు, అందరూ తనూజని టార్గెట్ చేశారు, తనూజని టార్గెట్ చేశారు, తనూజని టార్గెట్ చేశారండి. వాళ్ళు ఎవరైతే ఈ మాట అంటున్నారో వాళ్ళు మూర్ఖులు, నా దృష్టిలో మూర్ఖులు అండ్ పేటీఎం బ్యాచ్. ఎందుకో చెప్తా. తనూజనే టార్గెట్ చేయలేదు, పవన్ కళ్యాణ్ ఇంకా గట్టిగా టార్గెట్ చేశారు. పవన్ కళ్యాణ్ ఏకంగా అమ్మాయి పిచ్చోడు అని చెప్పి నేషనల్ టెలివిజన్లో అన్నారు, అది టార్గెట్ కదా. పవన్ కళ్యాణ్ గురించి ఇంకెందుకు లేదు, చాలా నీచమైన కామెంట్లు పాస్ చేశారు, అదే టార్గెట్ కదా. ఇప్పుడు భరణిని చాలామంది టార్గెట్ చేశారు వచ్చి, అవునా కదా. ఎన్ని చెప్పారు భరణి గురించి. దివ్యానికితని అసలు ఎక్కువ టార్గెట్ చేసింది దివ్యానికితని, తనూజని కాదు. దివ్యానికితని ఒక ఆట ఆడుకుంటుంది ఆ దివ్యుల మాదిరి. ఇవి కనబడట్లేదు ఎవరికేనో, పిఆర్ గాలికి బుర్ర తక్కువ గాలికి. తనూజనే టార్గెట్ చేస్తున్నారంట. ఇంకా తనూజనికి ఫేవర్ చేస్తున్నారు చిన్న, టార్గెట్ చేయట్లేదు. ఆమెకు ఫేమ్ ఉంది కాబట్టి. అసలు ఆమె నామినేషన్లోకి తేడారు కూడా ఎక్కువ మంది ట్రై చేయాలి, ఆయేషా బాబు చేసింది. కానీ ఎందుకు, వీళ్ళు బయట నుంచి చూసి వచ్చారు, ఈమెకే ఓటింగ్ నెంబర్ 1 ఉందని చెప్పి ఆమెను ఎలా కొయ్యాలో ఆమె కోసుకెళ్ళిపోతున్నారు. ఆమెని ఎవ్వరూ ఆమెను టార్గెట్ ఎక్కువ చేయట్లే, కొంచెమే చేస్తారు. మిగిలిన అందరిలో కళ్యాణ్ చేస్తున్నారు, దివ్యానికితని చేస్తున్నారు, మనోడి పేరేంటి భరణీని చేస్తున్నారు. ఇది టార్గెట్ అంటే. ఇంకో విషయం, బ్యాక్ బిచ్చింగ్ గురించి అసలు పదం లేదు. బ్యాక్ బైటింగ్, అందరూ బ్యాక్ బైటింగ్ చేస్తారు. కళ్యాణ్ బ్యాక్ బైటింగ్ చేస్తారు, ఇమాన్యుయల్ బ్యాక్ బైటింగ్ చేస్తాడు, భరణి బ్యాక్ బైటింగ్ చేస్తారు, దివ్యానికిత బ్యాక్ బైటింగ్ చేస్తారు. బట్ తనూజ బ్యాక్ బైటింగ్ చేస్తాడు. నాకు దీంతో నవ్వాలో కూడా అర్థం కాలేదు. తనూజ ఎన్నిసార్లు భరణి లేనప్పుడు భరణి గురించి బ్యాక్ బిచ్చింగ్ చేసింది, అదే మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను, బ్యాక్ బైటింగ్ చేసింది ఎన్నిసార్లు. మా నాన్న ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు తెలియట్లేదు, మాటలే ఉంటాయి యాక్షన్లోనూ. ఎన్నిసార్లు అన్నది అది బ్యాక్ బిచ్చింగ్ కదా. ఇమాన్యుయల్ లేనప్పుడు ఇమాన్యుయల్ గురించి ఎన్నిసార్లు మాట్లాడింది, తనూజ సంజన గారి గురించి ఎన్నిసార్లు మాట్లాడింది, దివ్యానికిత గురించి ఎన్నిసార్లు మాట్లాడింది, అది బ్యాక్ బిచ్చింగ్ కదా. కళ్ళు ఎక్కడ పెట్టుకుంటున్నారు మీరు. సో నేను మాట్లాడాల్సిన సిచ్యువేషన్ వస్తే అంత దారుణంగా మాట్లాడతా. సరే ఎపిసోడ్ రిలేటెడ్దే మాట్లాడుకుందాం అని చెప్పి ప్లస్లో మైనస్లో మెయిన్ ఆనెస్ట్గా క్వశ్చన్లు అడిగా, దానికి రక్తాలు చిందేస్తున్నాడు. సో అందుకే నన్ను రెచ్చకూడదు, మొత్తం చెప్పేస్తాను. అట్లా ఉంటుంది. నేను ఎందుకురా చెప్పట్లేదు అంటే పెద్ద ప్లేయర్ అని కాదు, ఎందుకు ఒక్కొక్కరికి ఒక స్ట్రాటజీ ఉంటుంది కదా అని చెప్పి, సర్లే స్ట్రాటజికల్గా ఆడుకుంటున్నారు కదా ఒక్కొక్కరు అని చెప్పి. మరి ఇప్పుడు ఎందుకురా ఓన్లీ తనూజ అయితే చెప్పావు, మిగిలిన వాళ్ళు కూడా స్ట్రాటజీలు ఉంటే వాళ్ళ పియర్లు కూడా ఎక్స్ట్రా చేస్తే వాళ్ళు చెప్పి కొట్లిప్పేస్తాను. సో గేమ్ని గేమ్లా చూడండి. కావాలని చెప్పి
తనూజని లేపితే వ్యూస్ వస్తాయి, కళ్యాణ్ లేపితే వ్యూస్ వస్తాయి, ఆ టైపులో వెళ్ళొద్దు. నా ఛానల్లో అయితే అది జరగదు. ఆ రోజు ఎవరు బాగా ఆడితే వాళ్ళే ఆడారని చెప్తా. తోపులు బాగా ఆడకపోయినా బాగా ఆడలేదని చెప్తా తప్ప వాళ్ళని నేను బట్టరింగ్ వేసి డిప్లొమాటిక్గా న్యూట్రాలిటీ అనే ముసుగులో ఉంటూ న్యూట్రల్ అని చెప్పను నేను. అర్థమైందా? సో అర్థమయ్యే వాళ్ళకి చెప్పాలని చెప్తున్నా. సో ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇదంతా తనుజ రిలేటెడే జరుగుతుంది కాబట్టి మీకు కూడా మైండ్లో రిజిస్టర్ అవుతుందని చెప్తున్నా. ద టాపిక్ ఈజ్ ఓవర్. సో డిస్కషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే రీతు ఎమాన్యుల్ లాంగ్ డిస్కషన్ అవుతుంది. రీతు ఏమంటుందంటే నా దగ్గర పవన్ కూర్చున్నాడు, ఆమె వచ్చింది, ఆమె అంటే దివ్విల సరే మాధురి అనుకుందాం కదా, మాధురి గారు, రాజు నా దగ్గర పవన్ కూర్చున్నాడు, ఆమె వచ్చింది, ఏ పవన్ ఇలా రా, నా చేతులు నొప్పి వస్తున్నాయి, వచ్చి దోశలు వెయ్యు అంట, నువ్వు చాలా ఇన్నోసెంట్గా కనిపిస్తున్నావు, నువ్వు చాలా మంచిగా కనిపిస్తున్నావు, మీ అమ్మ లాంటి దాన్ని సంథింగ్ లైక్ దట్ అని అన్నారు అని చెప్పి రీతు చెబుతుంది. సో ఇందులో టేక్ అవే పాయింట్ ఆమె ఏం చెప్దాం అనుకుంటుందో నాకు అర్థమైంది, నేను చెప్తా. సో ఒకటే నాకు క్లియర్గా అర్థమైంది ఏంటంటే డే 1 నుంచి మాధురి గారు డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మన డిమాండ్ పవన్కి హింట్లు ఇస్తున్నారు. నువ్వు నువ్వు మాట్లాడితే హచ్చుకొక పిల్లటి వెళ్ళిపోతున్నావు, అది నీకు మైనస్ అవుతుంది అని చెప్పి చాలా క్లియర్గానే హింట్లు ఇస్తున్నారు. కానీ మనోడికి అర్థం కావట్లేదు. అది మనోడి దౌర్భాగ్యం. అది ఎందుకురా అంటే నేను చెప్పాను కదా, డిమాండ్ పవన్ అంత బాగుంది ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ రీతు ట్రాక్. ఈ విషయం డెమాన్ పవన్ కనిపెట్టాడో లేదో తెలియదు కానీ రీతు చౌదరి కనిపెట్టింది. ఆమె కాలుతుంది, ఆబ్వియస్గా కాలుతుంది. ఆమెది షోలో ఏదైనా రన్ అవుతుంది అంటే ఈ కంటెంట్ వల్లే కదా. ఇప్పుడు టాస్క్లు గట్టిగా ఆడుతుంది డెమాన్ పవన్, రిజల్ట్ వస్తుంది, ఈమెకి రిజల్ట్ వస్తుంది. ఈ ట్రాకే లేకపోతే ఎలాగా? సో అందుకు ఇది పాలు పంచుకుంటుంది అంటే మిల్క్ షేరింగ్ కాదు, ఇది ఒపీనియన్ షేర్ చేస్తుంది ఎమాన్యుల్కి. బాండ్సే నీకు ఇష్టం లేదు, రిలేషన్సే నీకు ఇక్కడ ఇష్టం లేదు, మరి అమ్మ ఎందుకు వచ్చింది? ఈ పాయింట్ ఎవరు చెప్పారనుకున్నావు? తనూజే చెప్పింది. అక్కడ వచ్చి ఏమో నువ్వు అమ్మ అని పిలవచ్చా అని అన్నది. ఆ తర్వాత ఇందాకేమో నాన్న అని చెప్పి అన్నది. మరి అమ్మ అని పిలవచ్చా అని ఎందుకు అన్నది? సో మ్యాటర్ ఏంటంటే ఈ పాయింట్ తనూజ చెప్పిందంట. తనూజ కంటే పక్కన నేనేమంటా అంటే ఫస్ట్ రితు చౌదరికి, ఒకవేళ రితు చౌదరికి ప్రాబ్లం ఉంటే ఇల్లు మాధురి గారితో మాట్లాడచ్చు కదా డైరెక్ట్గా. ఏ భయమా అదే సేఫ్ గేమ్. ఏమైనా ఉంటే అక్కడ వెళ్ళి మాట్లాడాలి. ఇక్కడ ఎమాన్యుల్తో మాట్లాడితే ఏమొస్తుంది? సేమ్ తనూజ రిలేటెడ్ కూడా చెప్తే ఎమాన్యుల్ అదే అంటాడు, అమ్మాయితో ప్రాబ్లం అదే, అమ్మాయికి ప్రాబ్లం ఉంటే అమ్మాయి అడగదు, మనతో అడిగించి మళ్ళీ బ్యాడ్ చేస్తుంది అని చెప్పి. ఒకటబ్బా ఎమాన్యుల్ తనూజతో పడట్లేదు, ముందు ఫ్రెండ్సే, ఎందుకు పడట్లేదు లాజిక్ చెప్తా. అప్పటి వరకు వైల్డ్ కార్డ్స్ వచ్చేంత వరకు ఎమాన్యులే తోపు అనుకున్నాడు, గోల్డ్ బ్యాజ్ వచ్చింది, ఇవన్నీ వచ్చింది. వన్స్ వచ్చిన తర్వాత వాళ్ళు చాలామంది డైరెక్ట్గా చెప్తారు, మీకు తెలియట్లేదు లైవ్లో నెంబర్ 1 తనూజ అని. మనోడు కాలుతుంది. ఎందుకు కాలుతుందంటే అరే నేను ఎంత కష్టపడుతున్నా, ఎంటర్టైన్మెంట్ ఇన్ని చేస్తున్నా, అలాంటిది నేను లేకుండా ఈ అమ్మాయి ఎలా ఉంటుంది, ఈ అమ్మాయి ఆట ఆడింది ఏం లేదు, మొత్తం గ్రూప్ గేమ్, బొకాడియో బాండే కదా అని చెప్పి మనోడికి రక్తం పొంగుతుంది. సో బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నాడు. నేనేమంటానంటే ఎమాన్యుల్ నెంబర్ 1 ప్లేయర్ అవ్వాలి అంటే ఈ బ్యాక్ బిచ్చింగ్ ఆపేసి నువ్వు డైరెక్ట్ తనూజతో మాట్లాడు, డైరెక్ట్గా. అలానే అన్న బర్నీతో మాట్లాడాను, ఆల్మోస్ట్ బర్నీతో కొన్ని మాట్లాడాడు, అట్లీస్ట్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ దట్. బట్ తనూజతో నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావు డైరెక్ట్ తనూజతో మాట్లాడు, భలే ఉంటుంది. నామినేట్ చేయి, నెక్స్ట్ స్కోప్ ఉన్నాడు డైరెక్ట్ నామినేట్ చేసి మాట్లాడు, అప్పుడు నీ గ్రాఫ్ లెగుస్తుంది. ఇలా ముసుగులో గుద్దులాంటివి ఒక విన్నర్ మెటీరియల్ కాదని నేను ఎమాన్యుల్ కూడా అదే చెప్తా. ఎమాన్యుల్ ఏమంటాడంటే మరి అడగొచ్చు కదా, అక్కడే నువ్వు అడగాలి కదా ఆ అమ్మాయి ప్లేస్లో, ఆ అమ్మాయి చేసేమని. అదే ఆ అమ్మాయి స్టాండ్ తీసుకోదు. తనూజ చిన్న పిల్లల్లా మాట్లాడడం, క్యూట్గా మాట్లాడి బయటికి జనాలకి నచ్చుతుంది. సో అమ్మాయి అదే చేస్తుంది. దాని గురించి నేనేమన్నా, తనూజ ప్రతి దానికి ఎమోషనల్ అవుతుంది, అయ్యో పాపం అని కూడా బయటికి వెళ్ళొచ్చు, అది కూడా బయట నచ్చొచ్చు, నిజమే అదే నచ్చుతుంది. సో ఆ అమ్మాయి వచ్చి మనకి చెప్పినప్పుడు మనం రియాక్ట్ అవ్వకపోతే మనం బ్యాడ్ అవుతాం. ఎలా వెళ్తుందంటే పాపం ఆ అమ్మాయి వచ్చి చెప్పింది కదా, పాపం ఆ అమ్మాయి చెప్పలేకే కదా వీళ్ళకి చెప్పింది, కనీసం వీలైనా స్టాండ్ తీసుకోవాలి కదా అని వెళ్తుంది. ఆ రోజు సండే రోజు సార్ కూడా నాకు అదే చెప్పి క్లాస్ స్పీకరు, బాధలో ఉన్నప్పుడు ఫ్రెండ్గా వెళ్ళాలి కదా అని చెప్పి. సో మనోడు ఏదైతే ఇప్పుడు చెప్పాడో, నేను ఏదైతే చదివానో బయట ఆల్మోస్ట్ అదే వెళ్తుంది. ఈ అమ్మాయి ఏదైతే క్యూట్గా చేస్తుందో, చిలిపిగా చేస్తుందో, నాన్న చేస్తుందో నచ్చింది. దౌర్భాగ్యం ఏంటంటే కొంతమందికి నచ్చింది, అది న్యాచురల్గా లేకపోయినా నచ్చింది. ఇప్పుడు ఆమె ఎక్కువగా ఎమోషనల్ అయినా అరే పాపం రా తనూజ, పాపం రా, ఇలా అనవసరంగా అన్నింటి మాటలు అంటున్నారా, ఈ అమ్మాయిని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఎమాన్యుల్ ఏదైతే అన్నాడో యాస్టీస్గా అదే వెళ్తుంది. నేను అందుకే ఎమాన్యుల్ని అప్రిషియేట్ చేస్తాను, చాలా తెలివైన కమీడియన్. ఇప్పుడు వరకు వచ్చిన కమీడియన్లకి తెలివితేటలు తక్కువ, మనోడికి
కామెడీ యాంగిల్ ఉంది, ఐక్యూ లెవెల్ కూడా ఉంది. సో ఎంత నీట్గా డీకోడ్ చేశాడు. ఆ కెప్టెన్సీ టాస్క్ అప్పుడు ఏడుస్తూ పడుకున్నా నువ్వు రాలేదంట. అంటే ఆ కెప్టెన్సీ టాస్క్ ఓడిపోయిన తర్వాత బల్బుల్ టాస్క్ ఏడుచుకొని పడుకుందంట. నాకెలా తెలుస్తుంది నువ్వు ఎలా పడుకున్నావో? నేను బ్లాంకెట్ వేసి లేపాలా? నాకు తెలుస్తుందా? రోజు చెక్ చేస్తానా? నాకు కనబడుతుందా? నేనేం చేయగలను అని చెప్పి రితు చౌదరి చెప్తాడు. ఆ అమ్మాయి ఎడితే నాకెలా తెలుస్తుంది? అమ్మాయి ముసుగేసుకుని ఎడితే నేను ఎలా చెప్తాను రితు? అది కూడా నాదేనా తప్పు అంటాడు. కరెక్టే కదా, మనోడికి ఎలా తెలుస్తుంది? ఏదైనా ఉంటే ఫేస్ టు ఫేస్ 1-on-1 మాట్లాడుకోవాలి. ఇక్కడ ఎవరు ఇలా గేమ్ ఆడుతున్నారో అర్థం ఇక్కడ ఎవరు ఎలా గేమ్ ఆడుతున్నారో నాకు అర్థం కావట్లే. అసలు వీళ్ళు వచ్చి చెప్పాక నాకు ఉన్నది పోయింది గేమ్ పైన క్లారిటీ. అందుకే ఈ వీక్ గేమ్స్ అయ్యాక చూద్దామని వెయిట్ చేస్తున్నా. యాక్చువల్గా బేసిక్గా ప్రాబ్లం ఇమాన్యుయల్కి ఇదే ప్రాబ్లం అయింది, తనూజాకి ఇదే ప్రాబ్లం అయింది. తనూజ తర్వాత లేటర్ కాన్వర్సేషన్లో బర్నీకి చెప్తుంది. వీళ్ళకి ఏమైందంటే ఎవరికైనా సరే ఓవర్ ఫీడ్ అవ్వకూడదు. ఓవర్ ఫీడ్ అయ్యేసరికి మనకున్ని వ్యూ పాయింట్ మారిపోద్ది. ఇప్పుడు ఇమాన్యుయల్కి రకరకాల వ్యూ పాయింట్లు వస్తాయి. సో అర్థం కావట్లే ఎలా వెళ్తుంది బయట, ఆమె ఎలా నెంబర్ 1లో ఉంది, నేను ఎందుకు లేను, ఈ బాండు ఇదే ఫేక్ బాండ్ కదా, ఇది ఎందుకు రియల్గా వెళ్తుంది, ఇది కొంతమంది నచ్చింది అంటున్నారు, కొంతమంది నచ్చలేదు అంటున్నారు అని చెప్పి మనోడు పిసుక్కుంటున్నాడు. అలాగే సేమ్ అమ్మాయి కూడా మా బాండ్ ఎందుకు అలా అనుకుంటున్నారు, నేను ఇండివిజువల్ కూడా ఆడుతున్నాను కదా, నేనేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు కదా. ఆ అమ్మాయి వర్షన్ అమ్మాయిది. సో టూ మచ్ ఆఫ్ ఇన్పుట్స్ ఈజ్ కాజింగ్ దిస్. రితు ఏమంటుందంటే ఇదంతా బయట నుంచి చూసి వచ్చి వాళ్ళ పర్స్పెక్టివ్స్ రా రకరకాలుగా ఉంటాయి. దీనమ్మ జీవితం ఇది ఎక్కడో పోయింది. సారీ ఏడున్నావే సూర్యుడు. మనం అసలే చాలా భాగవతం రాసాం చాలా రోజుల తర్వాత. ఎందుకంటే ప్రతి ఈ కాన్వర్జేషన్ చదివి నా వ్యూ పాయింట్ చెప్తే బాగుంటుంది రాదర్ దాన్ నా వ్యూ పాయింట్ అనిపించింది. ఏడా అమ్మ దీనమ్మ. ఒక్క నిమిషం. ఇదంతా బయట నుంచి చూసి వచ్చి వీళ్ళ పర్స్పెక్టివ్స్ 1 వీక్ అయితే వీళ్ళకే చేంజ్ అయిపోతుంది. అలా అయితే నన్ను నువ్వు ఒక్కరితోనే ఉంటున్నావు అంటుంది అయ్యేష. మరి ఆమె హౌస్లో వచ్చినప్పటి నుంచి చూస్తున్నా నీ ఒక్కరితోనే ఉంటుంది కదా. కరెక్ట్, ఈ అమ్మాయి చెప్పింది కరెక్టే. ఒక్కొక్కరు వ్యూ పాయింట్స్ ఒక్కొక్కరు పర్స్పెక్టివ్లో ఒకలా ఉంటుంది. ఇంటికి వచ్చిన తర్వాత ఒక వారం ఉన్న తర్వాత వాళ్ళకి అసలైన పాయింట్ అర్థమవుతుంది. ఫెయిర్ ఎనఫ్. నన్ను ఒక్కడితోనే ఉంటున్నావు అని చెప్పి అయ్యేష అంటుంది. మరి అమ్మాయి కూడా నీతోనే ఉంటుంది కదా అని అంటుంది కదా. అది ఇమాన్యుయల్కి చెప్పే బదులు అయ్యేషతోనే అనొచ్చు కదా. అయ్యేష వచ్చినప్పుడు మళ్ళీ నవ్వుతూ మాట్లాడుతుంది. ఇదే ముసుగులో గుద్దులాట వద్దు అని చెప్తున్నా. సేఫ్గా ఆడికి వెళ్ళిపోతున్నారు అందరూ. ఒక మనిషితోనే మాట్లాడతారా, అది వైబ్ బట్టే ఉంటుందా. నెక్స్ట్ మెయిన్ పాయింట్ ఏంటంటే బాండ్స్ పెట్టుకోవడానికి రాలేదనేది కాదు. మరి ఎందుకు బాండ్? అంతా బాగానే ఉంది, మీరు చెప్పిన లాజిక్ బాగుంది. ఆటో వెనక పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది. కానీ నన్ను ఇందాక గొడ్లిప్పి మాట్లాడితే తనూజ చెప్పాను కదా, అలాగే రితు చౌదరి ఇక్కడ ఏదైతే బాండ్ క్రియేట్ చేసుకుందో ఇట్స్ కంప్లీట్లీ ఆర్టిఫిషియల్ బాండ్. కంటెంట్ కోసమే బాండ్ క్రియేట్ చేసింది, కంటెంట్ కోసమే కంటిన్యూ చేస్తుంది. దానివల్లే ఆ రన్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. దీని గురించి ఎక్కువ లాగితే తెగిపోతుంది. అది ఇమాన్యుయల్. ఇప్పుడు దరిద్రం చూడండి, నేను చెప్పిన వాళ్ళందరూ నెగిటివ్ చెప్తా, మీకేమో నచ్చదు, బట్ నిజం అదే. ఇమాన్యుయల్ చూద్దాం, ఇవన్నీ ఇప్పుడే మాట్లాడుకోకూడదు, టైం వచ్చినప్పుడు మాట్లాడదాం. వెరీ గుడ్. రితు ఏమంటుందంటే ఇందాక ఆమెకి ఒక పవర్ ఉంది, లాస్ట్ 2 పెట్టి ఒకళ్ళు సేవ్ చేయాలంటే నా వల్ల కాదు అంటున్నారు. మరి ఎందుకు అలా అంటున్నారు అంటే అక్కడ బాండ్ అడ్డొస్తుందా, ఎమోషనల్గా అవుతున్నారు. ఇది మంచి పాయింట్, కరెక్ట్ పాయింట్. మళ్ళీ ఏమంటున్నారో తెలుసా, నాకు చిట్టికి గేమ్స్ పెట్టొద్దు బిగ్ బాస్, బాగా కనెక్ట్ అయింది. ఎవరు? మాధురి గారు చిట్టి గారు ఫ్రెండ్స్ అయ్యారు, మా ఇద్దరికి గేమ్స్ పెట్టొద్దు బిగ్ బాస్ అని అంటుందంట. మరి ఇవన్నీ ఎందుకు? మరి నువ్వు గేమ్ కోసమేగా వచ్చావు. నువ్వేమంటా అంటే మీకు అలాగే అవుతుందమ్మా ఒక్క నిమిషం సారీ. మరి నువ్వు గేమ్ కోసమే కదా వచ్చావు. నేనేమంటా అంటే మీకు అలాగే అవుతుందమ్మా, మీకే అలాగే అవుతుందమ్మా, చూసినప్పుడు ఒకలా అనిపిస్తుంది, మాకు వచ్చేలాగా వేరు. సో మ్యాటర్ ఏంటంటే ఇక్కడ వీళ్ళందరూ వచ్చి ఇచ్చిన కంప్లైంట్స్ ఏంటంటే మీరు బాండ్లు పెట్టుకుంటున్నారు, బాండ్ల వల్ల ముందుకు వెళ్ళలేకపోతున్నారు, దానివల్ల మీ ఆట పోతుంది, పక్కల ఆట పోతుంది అన్నారు కదా. మరి వీళ్ళు వచ్చి ఒకరోజు అయింది కదా దివ్యల మాధురి గారు, ఈమెకి ఎలా బాండ్ క్రియేట్ అయిపోయింది పికిల్ పాపతోని. వాళ్ళిద్దరిది కలిపి గేములు పెట్టొద్దు, ఒక దగ్గరే పెట్టొద్దు అంటున్నారు కదా. మరి మీకు ఇప్పుడు అనిపిస్తుంది కదా, మరి మాకు ఒకలాగా మీకు ఒకలాగా ఉంటుంది కదా, మీకు కూడా మెల్లిమెల్లిగా తెలుస్తుంది అని చెప్పి. బేసిక్గా వీళ్ళు నామినేషన్ ఇంకా పర్లేదు కదా, నెక్స్ట్ వీక్ ఇవన్నీ వస్తాయి అనుకుంటున్నా. అందుకే వీళ్ళు స్టోర్ చేసుకుని ఉంచుకుంటున్నారు పాయింట్లు. బట్ ఈ లాజిక్ అయితే కరెక్ట్, రితు చౌదరి ఏదైతే చెప్పిందో. నెక్స్ట్ ఇమాన్యుయల్. అయ్యేష పాపకి నాకు ఎవరో రాశారబ్బా కామెంట్ సెక్షన్లో ఎలా పిలవాలని, ఇప్పుడు కొంచెం అర్థమైంది.
అయేషా. థ్యాంక్ యూ. సో ఎమాన్యుల్ అయేషాకి పిలిచాడు ఇందాక. ఇది బాగుంటుంది, ఇక్కడి నుంచి జాగ్రత్త వినండి. కాన్వర్జేషన్ ఇట్ సెల్ఫే బాగుంటుంది. దీంట్లో వ్యూ పాయింట్లు అవసరలే, ఏం మాట్లాడారనే ప్రతి పాయింట్ బాగుంటుంది. బర్నీ గురించి బర్నీతో చాలా మాట్లాడతాడు. యాస్టీజ్గా మాట్లాడిన 2-3 గంటల కాన్వర్జేషన్ ఇక్కడ ఇదే చెప్తాడు. నేను 2-3 గంటలు చెప్పను, కంగారు పడద్దు. సో ఎమాన్యుల్ అయేషాకి చెప్తాడు మాట. పిలిచాడు ఇందాక అంటే ఎవడంటే పిలిచాడు అంటే బర్నీ. నిన్న నామినేషన్స్లో ఏమైనా తప్పుగా మాట్లాడేనా అన్నాడు. నేనేమన్నా అంటే అన్నా అది నీ ఎమోషను, నేను దాన్ని ఎప్పుడు తప్పు పట్టను, కానీ ఒక పాయింట్ నచ్చలేదు. నువ్వు సాక్రిఫైస్ చేసావు, నేను కాదని అన్నావు, కానీ నువ్వు అదే విషయం పదే పదే చెప్తుంటే సాక్రిఫైస్ చేస్తే నామినేషన్స్ చేయకూడదా అనే థాట్ కూడా వస్తుంది. సాక్రిఫైస్ చేసావు, అది నువ్వు ఇష్టంగానే చేసావు కదా. నువ్వు సాక్రిఫైస్ చేసావు అని చెప్పి 14 వారాలు నిన్ను నామినేషన్ చేయకూడదు ఉండరు కదన్నా, అది రాంగ్ కదా. ఒకసారి గుర్తు చేసే తనకి ఇలాంటి వాడిని నామినేషన్ చేస్తున్నావా అంటే నేను కాదన్ను, బట్ పదే పదే అదే పాయింట్ అనడం నాకు నచ్చలేదన్న. పర్ఫెక్ట్ పాయింట్, నేను చెప్పింది కూడా అదే. నిన్న నామినేషన్ రివ్యూలో చెప్పాను అనుకుంటా. క్లియర్గా చాలా విషయాలు చెప్పాడు బర్నీకి ఇమాన్యుల్. వన్ ఆఫ్ ద పాయింట్స్ ఏంటంటే, నువ్వు నామినేషన్లో కరుచుకున్న ఏదైనా చేసుకో, ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ యువర్ ఎమోషన్, దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఐఎమ్ నోబడీ. కానీ నువ్వు ఆ సాక్రిఫైస్ విషయం పదే పదే చెప్తే దాని వాల్యూ పోతుంది. అలాగే నేను ఒకసారి సాక్రిఫైస్ చేసావని చెప్పి ఇంక నేను నామినేట్ చేయకూడదంటే అది రాంగ్ అన్నా, అది నాకు నచ్చలేదు. సో అది ఆ విషయం నిన్న మనోడెళ్ళి అడిగినప్పుడు ఈ పాయింట్ చెప్పాడు. పర్ఫెక్ట్ పాయింట్, అంతే కదా. మనం ఒకసారి సాక్రిఫైస్ చేసామని చెప్పి మళ్ళీ ఇంక ప్రతి వారం మనం ఏం చేసినా గ్రాంటెడ్గా తీసుకొని నామినేట్ చేయకూడదని లేదు కదా, లాజిక్లెస్. అండ్ దట్టు అటుపక్క నుంచి ఏం రాలేనప్పుడు సాక్రిఫైస్ చేసావు, అది నువ్వు ఇష్టంగానే చేసావు కదా. నువ్వు సాక్రిఫైస్ చేసావని 14 వారాలు నామినేట్ చేయకూడదు ఉంటారు కదా అన్న. సారీ, ఇది అయిపోయింది. తర్వాత నువ్వు అరుచుకో అన్నా, గోల పెట్టుకో అన్నా, అది నీ ఇష్టం, నీ ఎమోషన్, అది నువ్వు అరవద్దనే రైట్ కూడా నాకు లేదు. పర్ఫెక్ట్ పాయింట్, ప్రతి పాయింట్ డైమండే. అండ్ ఇంకోటి, నాకు కొన్ని క్లారిటీస్ కావాలన్నా నీ దగ్గర నుంచి, ఇక్కడి నుంచి భలే ఉంటుంది. యాక్చువల్గా ఇదంతా బర్నీతో మాట్లాడాడు. బర్నీతో జస్ట్ ఈవినింగ్ టైంలో మాట్లాడతాడు. అదంతా మళ్ళీ ఇప్పుడు అయేషాకి చెప్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్, నువ్వు ఎందుకు మాట ఇస్తున్నావు, ఇచ్చి ఆ టైంకి ఎందుకు మాట తప్పుతున్నావు. సూపర్ రాంబాబు, పర్ఫెక్ట్ పాయింట్, అంతే కదా. నువ్వు మాట ఎందుకు ఇస్తున్నావు, ఎవడు ఇవ్వమన్నాడు, దేనికోసం ఇవ్వమన్నాడు, అండ్ మళ్ళీ ఎందుకు తప్పుతున్నావు. దీనికి ఈ స్ట్రాటజీ సంజనాకి కూడా పక్కన ఉంది. సంజనాకి చెప్తుంది. యాక్చువల్లీ ముగ్గురితో డిస్కషన్ అవుతుంది. సంజన కింద కూర్చుంటుంది, అదే కింద బీన్ బ్యాగ్ దగ్గర. ఇమాన్యులను అయేషా పాప, ఈ ముగ్గురు దగ్గర జరుగుతుంది డిస్కషన్. పాయింట్ పర్ఫెక్ట్, ఇది గుర్తుంచుకొని అన్ని డాట్లు కనెక్ట్ చేద్దాం. నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను కదా, ఒక మనిషికి అతిపెద్ద జబ్బు మంచోడు అనిపించుకోవడం. ఆయన ఇక్కడ చాలా మంచోడు, అవతల వాడు మనోడిని గుణపం పెట్టి పొడిసేసినా మనం నవ్వుతూ అవతల వాడికి హాయ్ అని చెప్పే టైపు. అరే ఈడు ఎంత మంచోడ్రా, సొంత కూతురే గుణపం పొడిసేసినా, సొంత కొడుకే గుణపం పొడిసేసినా కూడా మళ్ళీ వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాడు, ఏమీ కంప్లైంట్ చేయకుండా, వాళ్ళు ఏమీ మాట అనకుండా, నామినేషన్లో కూడా తేకుండా. ఎంత మంచి మనిషిరా, ఆ నలుగురిలో రాజేంద్ర ప్రసాద్ కంటే ఈయనే మంచోడు కదరా, ఇలాంటి వాడు కదరా మనకు కావాలి సమాజంలో, అది ఆయన స్ట్రాటజీ అని చెప్పి సంజన చెప్తుంది. సూపర్, నేను రోజు చెప్తుంది అదే. ఓకే, ఎమోషనల్ అవకరా పవను. ఓకే, నువ్వు రితుకి మాట ఇచ్చావన్నా, నెక్స్ట్ మార్నింగ్ రితు వారు ఇంకో పర్సనా అంటే ఇంకో పర్సన్ సైడ్ వెళ్ళావు. అక్కడ అతనికి నేను ఏం జరిగిందో, అక్కడ అతనికి నీకు ఏం జరిగిందో మీ ఇద్దరికే తెలుసు. అలాంటప్పుడు రితుకి ఎందుకన్నా మాట ఇచ్చావు, పాయింటే కదా. నువ్వు అవతల పర్సన్ అంటే ఎవడో రాముకి మాట ఇచ్చే కంటే ముందు నువ్వు రితుకి మాట ఇచ్చావు. నెక్స్ట్ డే వచ్చి నీకు రాము మాట అడిగాడు. అలాంటి అప్పుడు మీ ఇద్దరు మాట్లాడుకున్నారు, మీ ఇద్దరు మాట్లాడుకునేది రితుకు తెలియదు. తర్వాత కట్ చేస్తే ఏమైంది, నువ్వు రితుకు అన్యాయం చేసి ఆ అబ్బాయికి ఇచ్చు. అలాంటప్పుడు నువ్వు రితుకు మాట ఇవ్వకూడదండి. ఇందాక నేను చెప్పింది కూడా అదే పాయింట్. బట్ దీనికి రూట్ కాజ్ ఏంటి, నువ్వు టూ మెనీ మాటలు ఇచ్చేస్తున్నావు అందరికీ బాబాలాగా. అలాగా ఏమవుతుంది దానివల్ల, నువ్వు మంచోడు అనిపించుకోవడానికి ఇచ్చేస్తున్నావు. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళందరికీ ఎక్స్పెక్టేషన్లు ఉంటాయి. అందరూ ఎక్స్పెక్టేషన్లు ఉన్నాడు, ఒక సిచ్యువేషన్ వస్తుంది, అందరూ వస్తారు. అప్పుడు నువ్వేమవుతుంది, నువ్వు ఒక్కడవే చేయగలవు, నువ్వు మనిషి ఎండ్ అవుతాడు, ఒకడికి హెల్ప్ చేయగలవు, మిగిలిన వాళ్ళకి చేయలేవు. ఆ మిగిలిన వాళ్ళ దగ్గర నువ్వు బ్యాడ్ అయిపోతావు. నువ్వు ఒకళ్ళ దగ్గర మంచిగా అవుదాం అనుకుంటున్నావు, కానీ నువ్వు మల్టిపుల్ పర్సన్స్ దగ్గర బ్యాడ్ అయిపోతున్నావు. ఏమవుతుంది దానివల్ల, బొక్కే కదా. సో నువ్వు మాట తప్పినట్టే కదన్నా, టైం రావాలి కదా ఏమో అంటున్నాడు. అవతల వ్యక్తి ఏమనుకుంటారు, అదే కదా టైము అనుకుంటారు. కెప్టెన్సీకి మించిన టైం ఏముంటుందన్న. సూపర్ పాయింట్, సూపర్. మళ్ళీ ఆ అమ్మాయి కెప్టెన్సీ కంటెండర్ అవ్వాలి.
మీరు ఇప్పుడు కెప్టెన్సీ కంటే మంచి టైం ఏముంటుందన్నా, అదే కదా టైం నువ్వు అప్పుడు ఇవ్వలేదు, మళ్ళీ ఆమెకి టైం రావాలంటే ఏంటి, కెప్టెన్సీ కంటెండర్ అవ్వాలి, కెప్టెన్సీలో టాప్ 2కి రావాలి, అప్పుడు నీకు ఛాన్స్ రావాలి, అప్పుడు నువ్వు ఇవ్వాలి అంటే ఎలా కుదురుదన్నా. సో నాకైతే రీతు పాయింట్ కరెక్ట్ అనిపించింది. నాకు కూడా ఇక్కడ ఎమాన్యుయల్ పాయింట్ పర్ఫెక్ట్ స్పాట్ ఆన్ బుల్లెట్ పాయింట్ అనిపించింది. మీకు ఏమనిపించిందో చెప్పండి. అప్పుడు అయ్యేష్ ఏమంటుందంటే, నేను ఒకటి అడగనా, ఈ తమిళ యాక్సెంట్ ఒకటి ఒకసారి అర్థం కావట్లేదు, వీళ్ళ ముగ్గురు ప్రేమలలో ఒకరు ఇక్కడ నుంచి వెళ్ళినట్టు ఉంటే అదే జరుగుద్ది అంటే ఆమె దరిద్రం ఏంటంటే వీళ్ళు ముగ్గురులో ఒకరు వెళ్తే సెట్ అయిపోతుంది అని చెప్తుంది. కరెక్టే అండ్ ఈ వీక్ అదే జరగబోతుంది. ఎమాన్యుయల్ అండ్ ఇంకోటి చెప్తా అన్న, ఇది సజెషన్లా తీసుకో, నీకు నచ్చకపోయినా ఓకే, నువ్వు గేమ్స్ బాగా ఆడుతున్నావు అని అన్నావు. మనోడే చెప్తాను, నేను గేమ్స్ బాగా ఆడుతున్నాను కదా ఎమాన్యుయల్, నువ్వు బాండ్ల వల్ల ఎఫెక్ట్ అవుతున్నాను కదా, నేను గేమ్స్ బాగా ఆడుతున్నాను, మొన్న లీడర్ బోర్డ్లో నెంబర్ 1 ఉన్నానని చెప్తే మనోడు పర్ఫెక్ట్ పాయింట్ చెప్తాడు. నువ్వు గేమ్స్ బాగా ఆడుతున్నావు అన్నావు, నువ్వు గేమ్స్ బాగా ఆడడం వల్ల విన్ అవ్వడం వల్ల లాభం ఎవరికి వస్తుందన్నా, ఇది ఒక్కటి చెప్పన్నా నాకు. గుణప మళ్ళీ పొడిసిడమే. అప్పుడు ఏమంటాడంటే, అప్పుడు తనేంటి ఇము ఇలా అంటావు, లాస్ట్ వీక్ అప్పుడు మనవాడు అన్నాడంటే, లాస్ట్ వీక్ నేనే కదా నెంబర్ టీం నా నెంబర్ 1లో వచ్చానంటే, నేను అడిగా నీ జోడీ ఎవరు, దివ్య ప్లేస్లో శ్రీజ ఉంటే నువ్వు అలా ఆడతావా అన్న, ఎక్కడో దగ్గర దివ్యకి ఫేవర్ చేయాలో తనూజకి ఫేవర్ చేయాలనే కదా చూస్తావు. నీకు కంఫర్టబుల్ పర్సన్ ఉన్నారు కాబట్టి క్లారిటీగా ఆడావు. ఆ పర్సన్ లేకపోతే నువ్వు ఎలా ఆడతావో చూడాలని మాకుంది. ఆ పర్సన్ నీకు ఆపోజిట్ అయితే నువ్వు ఎలా ఆడతావో చూడాలని ఉంది. బట్ అది అవ్వలేదు కదా. జస్ట్ బికాజ్ నీకు నచ్చిన పర్సన్, నీ కంఫర్టబుల్ పర్సన్ నీ టీంలో ఉన్నావు కాబట్టి నువ్వు ఫస్ట్ పొజిషన్కి వెళ్ళావు. ప్రతిసారి అదే సిచ్యువేషన్ ఉండాలని లేదు కదా. ఒకవేళ వేరే మెంబర్ నీ టీంలో ఉంటే అప్పుడు నీ ఆట ఎలా ఉంటుంది, నీ ఆట నీ కోసం ఆడుకుంటావా, అవతల పక్కన ఉన్న దివ్య కోసం ఆడతావా, యువతల పక్కన ఉన్న కోసం నీ పెద్ద కూతురు తనుజ కోసం ఆడతావా, మాకు తెలుస్తుంది కదన్నా, అది కదన్నా గేము అని చెప్తాడు. పర్ఫెక్ట్. అండ్ ఇప్పుడు దాకా నువ్వు ఆడానంటున్నావు కదన్నా, పూల్ టాస్క్ ఈ టాస్క్ ఎక్సెట్రా, నువ్వు ఆడావు. బట్ విన్ అయింది ఎవరన్నా, నీకు బాండ్ ఉన్న ఆ ఇద్దరు తప్ప ఇంకెవ్వరైనా విన్ అయ్యారన్నా, సూపర్ రామ్ బాబు, పర్ఫెక్ట్, అంతే కదా. నువ్వు గేమ్ ఆడానన్నావు, హెల్ప్ చేశానన్నావు, వీళ్ళందరికీ చేశానన్నావు. ఇందులో ఫెచ్చింగ్ ఎవరికి వచ్చిందా, వాళ్ళు మీ ఇద్దరు పెద్ద కూతురు చిన్న కూతురికి తప్ప ఇంకెవడికైనా వచ్చిందా, నీకైనా వచ్చిందా అన్నాడు. మనోడికి వస్తే గోడ మీద కెప్టెన్ అవుతాడు కదా. అండ్ రాము గారి పాయింట్ కూడా అడిగా, వాడేంటి అసలు నిన్న వరకు వాడు జెన్యూన్ అనే ఫీలింగ్ ఇప్పుడు కూడా ఉంది, బట్ నాకు ఇప్పుడు తెలియకుంటే వేరే ఒపీనియన్ వచ్చింది, తర్వాత మాట్లాడతాను నేను వాడితో, రాము ఇది ఇంకా కొంచెం క్లారిటీ కావాలని చెప్తాడు. యాక్చువల్గా ఇంకా ఏం మాట్లాడతాడంటే, వాడు ఏందో అన్న కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేశాడు ఈరోజు అంత పాయింట్లు అంత కాన్ఫిడెంట్గా పర్ఫెక్ట్గా చెప్పుకొచ్చాడు కదా నామినేషన్స్లో, అన్నీ గుర్తున్నాయి కదా. బట్ నాగార్జున గారు వచ్చేసరికి నాకేం గుర్తులేదని మాట తెప్పేస్తున్నాడు. ఏది నిజం, అది నిజమా ఇది నిజమా, లేకపోతే ఆడు చాలా తెలివిగా ఆడి మనల్ని బోల్తా కొట్టిస్తున్నాడా చిన్నపిల్లలాగా, లేకపోతే మనమే ఈయన చిన్నపిల్లవాడు అని చెప్పి ప్యాంపర్ చేస్తున్నావా, నాకైతే కొన్ని క్వశ్చన్లు ఉన్నాయన్న, నేను ఇప్పుడు మాట్లాడలేను, నా బుర్ర మొత్తం ఓవర్లోడ్ అయిపోయింది, తర్వాత ఆడితో అయితే నేను మాట్లాడతానన్నా అని చెప్తాడు. ఇంకా లాస్ట్లో చెప్పేసా, ఇంకా నువ్వు గేమ్లా స్టార్ట్ చేయకపోతే కష్టమే. కరెక్ట్. ఫస్ట్ 2 వీక్స్లో చూసిన బర్నీ ఇప్పుడు లేడు, క్లారిటీగా చెప్తున్నా. నువ్వు నన్ను తిట్టుకో, నామినేషన్స్ వేసుకో, ఏదైనా చేసుకో, అది కూడా నువ్వు నన్ను గేమ్ ఇలా ఉందని అడిగావు కాబట్టి నేను చెప్తున్నానన్న. నిజంగానే చెప్పాడు మాటలు నేను. బట్ బర్నీ బలంగా ఏం ఫిక్స్ అయ్యాడంటే, ఆ నలుగురిలో రాజేంద్ర ప్రసాద్ రూలే మనకి ఇక్కడ వర్కౌట్ అవుతుంది, నన్ను రాజేంద్ర ప్రసాద్లానే చూస్తున్నారు అనుకున్నారు. బట్ అక్కడ అది లేదు. బయట ఒంగోలు గీతలో ప్రకాష్ రాజులా చూస్తున్నారు. ఒంగోలు గీత సినిమా చూస్తే మీకు అర్థం అవుతుంది. అండ్ ఇంకోటి చెప్పాడు, రీతు దివ్యాని నామినేట్ చేయడం నాకు నచ్చలేదు అన్నాడు. నేను అన్నా అది వాళ్ళ పర్సనల్ అన్నా. కరెక్ట్, అది వాళ్ళ పర్సనల్, నీకెందుకు, యూ హ్యావ్ కమ్, ఎందుకు లేదు ఇంగ్లీష్, నువ్వు బిగ్ బాస్కి వచ్చింది ఒక ఇండివిజువల్ ప్లేయర్గా, సో నీ గురించి ఆలోచించుకో. వాళ్ళు ఇంకొకరికి నామినేట్ చేసిన పాయింట్ నచ్చట్లేదని అదెందుకు పీక్కోవడం. తనూజ దివ్య వాళ్ళు చిన్నపిల్లల్లా ఫీల్ అవుతున్నారు, నేను ఏం చెప్పినా అదే ప్రాబ్లం అవుతుంది, వాళ్ళకి అంత మెచ్యూరిటీ లేదురా అని అన్నాడు. అప్పుడు నేను చెప్పాను, మరి నేను మా అమ్మ ఫుల్ క్లారిటీతో ఉంటాం, ఎందుకు క్లారిటీ ఉంటావు అంటే నేను క్లియర్గా చెప్పేస్తాను. ఆట వచ్చేసరికి నేను సెల్ఫిష్గా నా ఆట కోసం నేను ఆడుకుంటా, అమ్మ సెల్ఫిష్ కోసం అమ్మ ఆడుకుంటే అది మాకు క్లారిటీ ఉంది. ఎందుకు అంటే మేము మాట్లాడుకున్నాం, నువ్వు అలా మాట్లాడు అని చెప్తాడు. అంత అక్కడ లేదు అక్కడ మ్యాటర్. లాస్ట్లో కూర్చోబెట్టి మాట్లాడతాడు అనమాట. పెద్ద ఉపయోగం ఉండదు చెప్తా అక్కడికి వచ్చేసరికి. ఇప్పుడు అయ్యేషా, బర్నీ గారు ఎందుకు వీళ్ళిద్దరికీ కూర్చోబెట్టి చెప్పడం లేదు, మంచి ప్రశ్న. ఎమాన్యుయల్ అంటే అదే కదా నేను అదే చెప్పా అంటే ఏమన్నాడు, నన్ను మాట్లాడమంటున్నాడు.
నేనేమైనా మోటివేషనల్ స్పీకర్నా మాట్లాడించడానికి అంటే సంజన పెద్ద జోకేస్తుంది. సంజన ఏమంటుందంటే మరి నువ్వు ఇప్పుడు వరకు ఇచ్చింది మోటివేషన్ కదా అంటే మనోడికి కాలుతుంది మాట. మోటివేషన్ ఏంటి మమ్మీ, నేనేం మోటివేషన్ ఇవ్వలేదు, అడిగాను కదా, కడిగేసాను కదా ఈ క్వశ్చన్లు అన్నీ. అప్పుడు ఇమాన్యుల్ అట్ అవుతాడు అనమాట. మోటివేషన్ కాదు, నా దగ్గర పాయింట్స్ అన్నీ పెట్టా, నామినేషన్లో మిస్టేక్స్ అన్నీ చెప్పా, వాయిస్ రేజ్ చేయడం తప్పు అన్న, సాక్రిఫైస్ అన్ని సార్లు చేయడం రాంగ్ అని చెప్పా, మోటివేషన్ ఏమి ఇవ్వలే మమ్మీ నేను. ఓకే, యాక్చువల్గా కొంత మోటివేషన్ ఇచ్చాడు, కొన్ని పాయింట్లు కూడా పెట్టాడు, ఇది ఫ్యాక్ట్. అయేష ఏమంటుందంటే సంజన గారు మీకు ఒకటే విషయం అడుగుతారా, ఫర్గెట్ అబౌట్ హిమ్, రిమైనింగ్ ముగ్గురు సాక్రిఫైస్ చేశారు కదా, వాళ్ళు మీకు ఎక్కడైనా గేమ్స్లో హెల్ప్ చేశారా, సపోర్ట్ చేశారా? లేదు కదా. సంజన అప్పుడు ఏమంటే లేదు రితు, లేదు రితు మీద ఐ హ్యావ్ ఎ సాఫ్ట్ కార్నర్ రా, ఈ అమ్మాయి ఏ అమ్మాయి రా హెయిర్ ఇస్తుంది, ఏ అమ్మాయి హెయిర్ ఇవ్వదు, బ్లడ్ రిలేషన్ ఉన్నా కూడా హెయిర్ ఇవ్వరు, దట్ ఈస్ వాట్ ఐ ఫీల్, ఐ అండర్స్టాండ్ యువర్ క్వశ్చన్, బట్ నాకైతే ఆ సాఫ్ట్ కార్నర్ అయితే ఉంది. ఈ మంచిగా ఆలోచిస్తే ఈ అమ్మాయి ఏం చెప్తుందంటే, మీకు అర్థం కావట్లే, బయటికి వెళ్ళాక అర్థం అవుతుంది, ఎమోషనల్గా అది వర్కౌట్ అవుతుంది కాబట్టి అమ్మాయి ఇచ్చింది, అంతే తప్ప మీ మీద ప్రేమ కాదు అని చెప్పేస్తుంది. సో అక్క క్లారిటీ వచ్చింది. అయేష, రితు ఎంత తెలివైందో మీకు బయటికి వెళ్ళాక అర్థమవుతుంది, నేను అంతే చెప్తా, నేను ఒకటే చెప్తా, మీ గేమ్ మీరు ఆడుకోండి, మీ ఫన్ మీరు ఇస్తున్నారు, మీరు ఇప్పటి వరకు ఒక్క గేమ్ విన్ అవ్వలే, బట్ మీ ప్రెజెన్స్ కనబడుతుంది, అది మ్యాటర్, అర్థమైందా? ఎమోషనల్ అవ్వద్దు. గేమ్ నెక్స్ట్ వీక్స్లో ఇంకా టైట్ అవుతుంది, మేము కూడా వచ్చాం, ఓకేనా, ఇంకా టైట్ అవుతుంది, అర్థమవుతుందా? ఇంకా క్లారిటీ మీకు కావాలి, ఇంకా మెచ్యూరిటీ రావాలి, అర్థమవుతుందా అంటే అర్థమవుతుంది. ఇప్పటికి చాలా ఫీడ్బ్యాక్ ఇస్తారు. సంజనాన్ని తక్కువ అంచనా వేస్తున్నారు పిల్లలు, రఫ్ ఆడించేస్తుంది. బర్నీ గారు నన్ను అడిగారు, ఇక్కడ చాలా మందివి ఉన్నాయి కదా, మాదే ఎందుకు కనిపిస్తుంది, చాలామంది బాండ్లు ఉన్నాయి కదా, మావి ఎందుకు కనిపిస్తుంది అని బర్నీ అన్నాడంట. నేను చెప్పా, బికాజ్ మీదే ఎక్కువ కనిపిస్తుంది. ఎవరు? అయేష పాప. ఈరోజు కూడా అదే చెప్పా, హోస్టు చెప్పారు, మేము చెప్పాము, ఇక్కడ ఎవరో చిన్నపిల్లలు కాదు అని చెప్పింది. రియల్ ఫాదర్, ఇక్కడ మంచి డైలాగ్, రియల్ ఫాదర్ అంటే కూర్చోపెట్టి మీ అమ్మాయికి చెప్పాలి కదా, అమ్మా నీ ఆట నువ్వు ఆడు, నాకు ఏమైనా బాగోపోతే చెప్పు, నేను వస్తా, నా ఆట నేను ఆడుకుంటా అని చెప్పాలి కదా. అది ఎందుకు చేయట్లేదు? అది కదా చెయ్యాలి రియల్ ఫాదర్ అంటే. అక్కడ నేను ఇందాక ఫస్ట్ ఇంట్రడక్షన్ ఎందుకు చెప్పాను నేను, మీకు అర్థమైందా? ఒక అమ్మాయికి రియల్ ఫాదరు మదర్ ఉంటే ఇలాంటివి చెయ్యరు, ఇవంతా స్ట్రాటజీ, అక్కడ బర్నీ చేసిన స్ట్రాటజీ. ఎందుకు అంటే మన తెలుగు ఆడియన్స్కి వర్కౌట్ అవుతుంది, పెద్ద గుండు కదా. సంజన, నాకేమర్థమైందో చెప్తా. భరణికి తనుజ గురించి అంతా తెలుసు. లైక్ ఇమాన్యుల్ దగ్గర ఇమ్ము ఇష్టం అని చెప్తుంది, బర్నీ గురించి నెగిటివ్గా చెప్తుంది అని తెలుసు. బర్నీ దగ్గర అంటే ఒక్కొక్కరి దగ్గర వెళ్ళి ఎవరి దగ్గర ఏం నెగిటివ్లు చెప్తుంది, బర్నీ గురించి నెగిటివ్లు చెప్తుంది అని తెలుసు. సో ఆయన ఎలాగా చెప్తాడంటే పబ్లిక్కి, జనాలకి, ఈ అమ్మాయి ఈయన గురించి బ్యాడ్గా అనుకున్నా కూడా ఇతను మాత్రం చాలా ప్యూర్గా ఉన్నాడు అని చెప్పడం కోసం అదొక చాలా పెద్ద స్ట్రాటజీ. నేను ఇందాక చెప్పాను కదా, మంచితనం, ఆ నలుగురు, రాజేంద్ర ప్రసాద్, ఇందుకే చెప్పా. అదే స్ట్రాటజీ బర్నీది. చాలామంది ఇప్పటికి మోసపోతారు కామెంట్ సెక్షన్లో, ఎందుకన్నా మా బర్నీ అన్న అలా అంటూ, అంత మంచివాడు అన్నాడు. మంచివాడిలా నటించడం మంచితనం కాదు, అది మీరు డిఫరెన్స్ తెలుసుకోవాలి. ఇమాన్యుల్, నాకైతే క్లారిటీ వచ్చింది, ఆయన వాళ్ళని వదిలిపెట్టి గేమ్ ఆడాడు, పర్ఫెక్ట్. అదే చెప్తున్నా, మీరు ఎన్ని ఫీడ్బ్యాక్లు చెప్పండి, నాగార్జున గారిని కాకుండా చిరంజీవి గారితో చెప్పించినా కూడా అదే జరుగుద్ది. ఒకే ఒక్క అస్త్రం ఉంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క అస్త్రం ఉంది, ఆయన అస్త్రం అదే, ఆయన స్ట్రాటజీ అదే, అది మాత్రం ఆయన వదులుకోడు. అప్పుడు అయేష అంటది, నేను అదే చెప్తున్నా, ఇది ఆపాలంటే ఒకరు ఎలిమినేట్ అవ్వాలి. అప్పుడు సంజన, అగ్రి, బట్ ఇదే తన బేస్ స్ట్రాటజీ. అమ్మాయిది నాన్న సెంటిమెంటు, అమ్మాయి స్ట్రాటజీ. బర్నీది సేమ్, ఇందాక చెప్పా కదా, నువ్వు నన్ను పొడిసినా కూడా నేను నీకు ఫ్లవర్ ఇస్తాను, అది మనోడి స్ట్రాటజీ. ముందు అందుకే మీకు సీన్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం వాళ్ళిద్దరికి స్ట్రాటజీలు చెప్పాను. ఇక్కడ వాళ్ళ ముగ్గురు ఇండివిజువల్గానే ఆడుతున్నారు. వాళ్ళు ముగ్గురు ఎలా అంటే ఫైనల్గా కంక్లూజన్ ఏమి ఇచ్చారంటే సూపర్, బాగా నచ్చింది. వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్తో ఆడుతున్నారు. ఇది ఒట్లిప్ మాట్లాడుకుంటే నిజం. ఇమాన్యుల్, ఇండివిజువాలిటీ వచ్చినప్పుడు బయటపడతాయి, అన్నీ బయటపడతాయి. అప్పుడు అయేష అంటది, అదే చెప్తున్నా, అది ఎలా బయట పెట్టాలి అంటే ఇమాన్యుల్ ఏమంటాడంటే, మనం బయట పెట్టవసలే, సిచ్యువేషన్ వస్తుంది, మనం పెట్టక్కర్లే. నేనేం చెప్తా అంటే నీకు, నువ్వు బాండ్ బ్రేక్ చేయక్కర్లే, ఆల్రెడీ బ్రేక్లోనే ఉంది అక్కడ. ఎవ్రీ ఇండివిజువల్ ప్లే వాళ్ళు ఆడుతున్నారు, అదే మాకు తెలుసు, మాకు కూడా తెలుసు. నువ్వు ఒక్క 2 వీక్స్ చూడు, నీకు వాళ్ళ మెంటాలిటీ అర్థమైపోతుంది. సో తను అయిపోయింది అంతే. సో ఇక్కడ సారాంశం ఏంటంటే, భరణి గేము స్ట్రాటజీ వీళ్ళు ముగ్గురు డీకోడ్ చేసుకున్నారు. సో ఫర్దర్గా ఎలా ఆడాలి,
స్క్రీన్ ప్లే ఎలా నడపాలి అనే విషయం మాట్లాడుకున్నారు. అయేషా అలాగే మంచి ఇన్పుట్స్ సంజన గారు కూడా ఇచ్చారు. నెక్స్ట్ ఎలా గేరప్ చేయాలని, అది సారాంశం. వీళ్ళు ఇంకా మళ్ళీ రారు, అందుకే చెప్తున్నా. ఇక్కడ చిన్న డిస్కషన్ అవుతుంది తనూజకి సుమన్ శెట్టికి. తనూజ అంటారు మరి సుమన్ శెట్టికి, అలా అయితే మనం బాత్రూమ్కి వెళ్ళినప్పుడు కూడా మీకు ఓకే అంటేనే కదా మీరు అన్నారు. అంటే ఇందాక నామినేషన్ వేశాడు కదా సుమన్ శెట్టి, నేను హర్ట్ అయ్యాను, నువ్వు నన్ను తీసుకోలేదు. నా డిస్కషన్, నేను ఫస్ట్ శ్రీజతో వెళ్ళాను, నాకు శ్రీజ ఓకే అన్నారు కదా, అలా అంటేనే కదా సుమన్ అన్న నేను కళ్యాణ్తో వెళ్ళాను. సుమన్ అన్న ఏమంటాడంటే, నువ్వు నా దగ్గర ఉంటే బాగుంటుందని నా ఫీలింగ్ అమ్మా. అంటే అది నువ్వు నాకు చెప్పాల్సింది కదన్నా, అది మాట్లాడాల్సింది కన్నా. సర్లే అంతే, అంతకుమించి ఏం డిస్కషన్ అవ్వలేదు. దీని గురించి మనం మాట్లాడే వ్యూ పాయింట్ కూడా లేదు. ఒకటి నామినేషన్లో చెప్పాను కదా, సుమన్ శెట్టి అక్కడ అబద్ధం ఆడేశాడు. ఈ అమ్మాయి పాపం చెప్తుంది తనూజ, ఇక్కడ తనూజని బ్లేమ్ చేయడంలో అర్థం లేదు. నెక్స్ట్ ఈ ఈ ఈ వీడియోకి సారాంశం ఇదే, బట్ చాలా లాంగ్ డిస్కషన్ ఉంటుంది, బాగుంటుంది కూడా, చాలా స్కిప్ చేయకండి. ఎవరు ఫస్ట్ దివ్య బర్ని కాన్వర్జేషన్ ఉంటుంది, లాస్ట్లో తనూజ యాడ్ అవుతుంది, అక్కడితో మనం ఆపేస్తాం. బాహుబలి పార్ట్ వస్తుంది మళ్ళీ 4-5 గంటలు, అంతవరకు ఇది. దీన్ని కొంచెం పోషించండి లైక్లు కొట్టి, అంటే అవర్స్ ఎక్కువసేపు చూస్తే ఎక్కువ రికమెండేషన్ వెళ్తుంది. ఓకే, దివ్య బర్నీకి ఏమంటుందంటే, మొన్న పేర్స్ అంటే అప్పుడు మిమ్మల్ని అడిగా బర్నీ, నాకు నమ్మకం మొన్న పేర్స్ అంటే అప్పుడు మిమ్మల్ని అడిగా కదా, మీ పేరు చెప్పా కదా అంటది. అప్పుడు బర్నీ అంటాడు, నీకు నమ్మకం ఉందా నా మీద, ఓకే చెప్తానంటే దివ్య అంటది, నాకు లేదు యాక్చువల్లీ ఆనెస్ట్గా చెప్తున్నా. అప్పుడు బర్నీ అంటాడు, మరి ఓకే చెప్పినప్పుడు ఎందుకు గెంతలేదు, లైక్ డోరేమెల్లా అని గెంతాలి కదా ఎక్సైట్మెంట్తో అంటాడు. ఓకే చెప్పాక కూడా నాకు భయం ఉందండి, తర్వాత ఏమవుతుందని. మొత్తం ఫిక్స్ అయ్యేదాకా నాకు భయం, ఏదైనా మొత్తం పూర్తి అయ్యేదాకా నాకు నమ్మకం ఉండదు. ఆ ముందు రోజు ఈ బెట్ టాస్క్ అయింది కదా, సో నాకు 100% నమ్మకం ఎలా ఉంటుంది, ట్రై చేద్దాం నేను ట్రై చేద్దాం చేసా, అవుతుందో లేదో ఆ తర్వాత అని. సో ఈ అమ్మాయి పాయింట్లో కూడా క్లారిటీ ఉంది. సో పెయిడ్ టాస్క్లో నీకు నమ్మకం ఉందా, నేను ఎస్ చెప్తా అంటే, లేదు నాకు నమ్మకం లేదు, బట్ నా రాయి అయితే నేను వేసి అది వర్కౌట్ అయింది. ఎందుకు నమ్మకం లేదంటే, ముందే కదా నువ్వు నేను గట్టిగా పొడిస్తావు, మరి నాది అది హీల్ అవ్వాలి కదా అని చెప్తుంది. బర్నీ అంటాడు, ఇంకా కమల్ హాసన్ పర్ఫార్మెన్స్ అన్నీ తెలుసు, కావాలని అడగడం అంటే చెప్తుంది, దీని మీనింగ్ చెప్తుంది, స్ట్రాటజీ. బెడ్ టాస్ తర్వాత పెయిడ్స్ ఫామ్ అయిందా తెలుసు, కానీ కావాలని అడిగాడు. అంటే ఎలాగంటే, నేను నిన్నేమి బెడ్ టాస్క్లో కూడా అన్యాయంగా అలా ఏం చేయలేదు, బట్ నీకు అలా అనిపించిన తర్వాత వెంటనే నేను చూసావా జాలి గుండెతో నేను ఎలా ఇచ్చాను నీ దగ్గరికి, ఏసు ప్రభులా నీ దగ్గరికి వచ్చాను ఇలా చేతులు చాపుకొని అన్నట్టు. అది ఇప్పుడు దివ్య బెడ్ టాస్క్ రోజేగా అంత ఏడ్చాను. ఆవిడ నా పైన రాంగ్ ఒపీనియనో రైట్ ఒపీనియనో, ఆవిడకి నా పైన రాంగ్ ఒపీనియనో రైట్ ఒపీనియన్ ఉండడం కాదు, ఆ మీతో గేమ్ ఆడుతుంది. ఇక్కడ చెప్తుంది, మంచిగా డీకోడ్ చేసింది. ఎవరు దివ్య నీకు, ఎవరి గురించి, మన మాధురి గురించి. ఏ గేము అంటే, మీతో మంచిగా ఉండి ఆవిడ నాకేం చెప్పారు, ఆమె నామినేషన్ మీరు అన్నారు, బట్ అక్కడ వచ్చి మిమ్మల్ని సేవ్ చేసి నన్ను నామినేట్ చేశారు. మీ సైడ్ మంచిగా ఉంటూ వెనక నుంచి నన్ను కోసుకుంటూ వెళ్తున్నారు, అదే ఆమె గేమ్ ప్లే ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ వీళ్ళు విడదీయాలి అంటే భరణి నరకూడదు, దివ్యాన్ని నరికేయాలి. సో దివ్యాన్ని నరికొచ్చి భరణితో సాఫ్ట్గా మంచిగా మాట్లాడి ఈ బాండ్ బ్రేక్ చేసి తర్వాత భరణి లేపేస్తుంది. అదే జరుగుతుంది చూడండి. వెరీ సూన్ యూ గోనా విట్నెస్ మాధురి వర్సెస్ భరణి. నేను ఇప్పుడు వరకు చెప్పినవన్నీ జరిగాయి. మాట్లాడండి కూర్చొని, ఫ్రెండ్స్ అవ్వండి అమ్ముతా అని చెప్పి మంచిగా నవ్వుతుంది. ఫ్రెండ్స్ ఎవరు, వీళ్ళు ఎనిమిస్ అవుతారు. ఎవరు, భరణి మాయ, భరణి శంకర్ అండ్ దివ్యుల మాధురి గారు. భరణి జలస్ ఫెలో జోకేసారు, నవ్వండి. అప్పుడు దివ్య, ఇక్కడ ఇంట్లో మీరు ఎవ్వరితో ఫ్రెండ్షిప్ చేసినా నాకు జలస్ ఉండదు అండి, బికాజ్ నా అంత స్కిల్ ఎవరు లేరు, అంటే ఇంకెవరు డప్పాలు కొట్టుకోవాలి. ఇంకా నాకు మీ పైన డౌట్ కన్నా నా పైన కాన్ఫిడెన్స్ ఎక్కువ. ఓకే, ఓవర్ కాన్ఫిడెన్స్, కీప్ ఇట్ అప్ అండ్ డౌన్ అంటారు కదా, అలా ఉంది. పెద్ద కూతురు జాయిన్ అవుతుంది వచ్చి, నాన్న వాట్ ఈస్ హ్యాపెనింగ్ అంటే తనుజ, భరణి ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, రాస జోకులు. ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు ఎంత ఒళ్ళుమండిందంటే, దివ్య అంటది డల్గా ఉన్నావు చాలా అంటే, తనుజ నాలో పెద్ద మైనస్ పాయింట్ చెప్పనా, చెప్పు. భరణి మైనస్ పాయింట్ చెప్పే కంటే ముందే చూడండి, ఇక్కడ మైనస్ కాదు, నీ చామంతా ఎక్కడికి పోయింది నీ చామ్, అరే లాలా ఏందిరా ఇవి అనుకున్నాను, ఏంది ఇది. తనుజ, లేదు నాన్న, నాకు ఈ మధ్య నాన్న అంటే పెద్ద బూతులు అనిపిస్తుంది, బట్ ఇక్కడ అదే అన్నారు, లేదు నాన్న, అసలు నాన్నని మళ్ళీ ఎలా అంటున్నారో అర్థం కావట్లేదు, అంతలా చెప్పిన వైల్డ్ కార్డులు వచ్చి. నిన్న నైట్ నాకు నిద్ర రాలే, నేను చేసిన తప్పే ఏంటో తెలుసా, కిచెన్లో ఆవిడ పెట్టిన ప్రెషర్కి ఓవర్ స్టఫ్ అయిపోయింది, ఎవరో మాధురి గారిది బుర్రలోకి ఎక్కేసింది. ఒకరు వచ్చి
ఒకటి చెప్తారు, ఇంకోళ్ళు వచ్చి ఇంకోటి చెప్తారు, బయట ఇంకోలా వెళ్తుందంటారు, ఇంకొకరు బయట ఎంజాయ్ చేసామంటారు. సో మైండ్లో స్టఫ్ ఎక్కువైపోయింది నాన్న, దానివల్ల నాకు నిద్ర పట్టలేదు నాన్న. ఏం చేయమంటారు నాన్న? స్లీపింగ్ పిల్స్ ఏమైనా పంపమంటారా? బ్లింకిట్లో కానీ అపోలో 24/7లో పంపమంటారా? పడుకుంటారా? హాఫ్ ట్యాబ్లెట్ వేసుకొని నిద్ర పడుతుంది బాగా. నాన్న ఏం చేస్తారు చెప్పండి? సో నైట్ అంతా పడుకోలే, నిజం చెప్పనా, నిద్ర రావటం లేదు. మొత్తానికి ఇంత స్ట్రెస్ అయిపోయాను అంటే, మొత్తానికి ఎంత స్ట్రెస్ అయిపోయానంటే చెప్పేసి వెళ్ళిపోదాం ఇంకా ఇంటి నుంచి బయటికి, బిగ్ బాస్ హౌస్ నుంచి. అంత స్ట్రెస్ అయిపోయాను నాన్న. మీరేమో తనుజలో విన్నర్ క్వాలిటీ అనుకుంటారు. ఓ 2-3 ఫీడ్బ్యాక్లు తీసుకోలేక ఆమె నిద్ర పట్టగా బయటికి వెళ్ళిపోతా అంటుంది. విన్నర్ కావాల్సిన లక్ష్యం ఏదైనా గుండెల మీద చేసుకొని చెప్పండి మై డియర్ తనుజ ఫ్యాన్స్ అండ్ తనుజ పియర్ ఫ్యాన్స్. ఇది నాకు ఒక కొత్త ప్రపంచం. ఆమె నా రూమ్లో ఎప్పుడు నేను, మా అమ్మమ్మే ఉంటారు. నాన్న దగ్గర కూడా ఇంత ఫ్రెండ్లీ కాన్వర్జేషన్ ఉండదు. మా ఇంట్లో ఏదైనా తప్పు జరిగినా అందరి ముందు తిట్టరు, పర్సనల్గా 1-on-1 ఉంటుంది రూమ్లోకి తీసుకెళ్ళి దిబ్బిడే అన్నట్టు. తినేసే వరకు అడుగుతారు, ఎందుకంటే ముందైతే తిన్నాము కదా. సో అలా ఉంటుంది. సడన్గా నాకు ఇది కొత్త ప్రపంచం. కానీ కొత్త ప్రపంచంలో నాన్న ఎత్తుక్కున్నావు, అమ్మని ఎత్తుక్కున్నావు, తమ్ముడిని ఎత్తుక్కున్నావు, బాయ్ ఫ్రెండ్ని ఎత్తుక్కున్నావు, పనుని ఎత్తుక్కున్నావు, ఇంకేం కొత్త ప్రపంచం? సో అలాంటిది ఇక్కడ టూ మెనీ పాయింట్స్ వల్ల స్ట్రెస్ అయిపోతుంది నాన్న. నా ప్రాబ్లం ఏమంటే నా హార్ట్ ఒకటి చెప్తుంది, మైండ్ ఇది ఒక్కటి. ప్రతియోడు ఇదే డైలాగ్, హార్ట్ ఒకటి చెప్తుంది, మైండ్ ఒకటి చెప్తుంది. హార్ట్ ఏం చెప్పదు మై డియర్ ఫ్రెండ్స్. హార్ట్ పని బ్లడ్ పంప్ చేయడం, మైండ్ పని మైండ్ మొత్తం మనం థింక్ చేయడం, ఏదైనా చేయడం, సెన్సెస్ ఏమైనా పని చేయడం అంతా మైండ్ రిలేటెడ్. మనం ఏదైనా మాట్లాడుతున్నామని ఏదన్నా హార్ట్ ఏం చెప్పదు, హార్ట్ ఆలోచించదు, మైండే ఆలోచిస్తుంది. ఇది బొకాడియా డైలాగ్. తెలుగు సినిమాల ప్రభావం ఇది, కన్నడ సినిమా ప్రభావం కూడా, ఇండియా సినిమా ప్రభావం. భరణి నేను ఒకటి చెప్తా విను. ప్రతి ఒక్కటి నేను ఒకటి చెప్పనా, చెప్పేటోడు ఎక్కువైపోయాడు వినేవాళ్ళకి అంతా. నేను ఒకటి చెప్తా విను. మీ ఇద్దరు ఉంటే నేను ఎందుకు తెలుసా నిన్ను చూస్ చేసుకుంటా దివ్య కాకుండా అని నాకు సార్ చెప్పాను తెలుసా. ఇక్కడ మొదలెడతాడయ్యా రాజశేఖర్ వచ్చారు, రాజశేఖర్ కాదు, ఆ నలుగురు రాజేంద్ర ప్రసాద్. దివ్య కెన్ రీడ్ ఎవ్రీ వన్. షర్లాక్ హోమ్స్. మరి నువ్వు దివ్య ఏం చేస్తుందో నీకే తెలుసు. ఎవరు జెన్యూన్ ఎవరో ఫేక్ అని ఆమె ఈజీగా రీడ్ చేస్తుంది. ఎవరిని ఎక్కడ పెట్టాలో ఆమెకు తెలుసు, ఎవరితో ఎంత లిమిట్లో ఉండాలో కూడా ఆమెకు తెలుసు. క్లారిటీ ఉంటుంది. వాహ్ అన్న, నువ్వు కూడా చాలా స్ట్రాంగ్గా నిలబడతావు కొన్ని విషయాల్లో. కానీ నేను చూసిన దాంట్లో నువ్వు ఎక్కువ ఎమోషనల్ అయ్యి బాధపడతావు. ఇవన్నీ చూశాక ఏమనిపిస్తుంది అంటే ఆ టైం వస్తే నిన్ను షోల్డర్ చేయాలి, దివ్య కెన్ హ్యాండిల్ థింగ్స్ అని ఒక కాన్ఫిడెన్స్. నాకు అర్థం కాదంటే ఆమె షోల్డర్ లేదా చెప్పమయ్యా. ఆమె షోల్డర్ ఉంది కదా, నీ షోల్డర్ ఎందుకు? నీ హెడ్ అండ్ షోల్డర్ ఎందుకు? నీ హెడ్ అండ్ షోల్డర్ ఉంటే నువ్వు తలస్నానం చేసుకో. ఆమెకు నువ్వు షోల్డర్ ఇవ్వడం ఎందుకు? దివ్య షోల్డర్ దివ్యకు ఉంది, ఆమె షోల్డర్ ఆమెకు ఉంది, నా షోల్డర్ నాకుంది, చూసే ఆడియన్స్ షోల్డర్ వాళ్ళకుంది. మీ షోల్డర్ మీ దగ్గర ఉంచుకోండి సార్. ఈ పత్యాపారం ఎక్కువైపోతుంది. సిచ్యువేషన్ ఎలా మారిపోతాయంటే నాన్న ఎందుకు ఇలా చేశారు అని అనిపిస్తుంది. ఇలా వెళ్ళిపోతుంది నీకు. ఎవ్రీ థర్డ్ పర్సన్ వచ్చి చెప్తే స్ట్రెస్ తీసుకుంటావు నువ్వు. తీసుకోక, అది అలా తీసుకోక అని చెప్పి అక్కడ కాన్వర్జేషన్ ఏమి ఎండ్ అవ్వలే. కాసేపే మళ్ళీ ఇంకా కంటిన్యూ అవుతుంది. బాహుబలి పార్ట్ 2లో విందాం. తర్వాత ఇప్పుడు డిమాండ్ పవన్కి రితు చౌదరికి ఒక కాన్వర్జేషన్, మళ్ళీ ముగ్గురు కాన్వర్జేషన్ ఇంకా వేరే నడుస్తాయి. ఇంకా గంటన్నర ఉంది. అది మనకు పార్ట్ 2లో వస్తుంది. ఓవరాల్గా సమాప్తే పార్ట్ 1. సో దీన్ని బట్టి మీకు ఏమనిపించింది? ఈ బాండ్ రియలా? వీళ్ళు ముగ్గురు కలిసి ఉన్నట్టు మనం నటిస్తున్నట్టే కదా. అలాగే భరణిని ఈజీగా డీకోడ్ చేస్తారు ఎమాన్యుల్, సంజన, ఆయేషా. సో రాబోయే రోజుల్లో గేమ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎందుకంటే ఎవడ మాస్క్ అడు తెలిసిపోయింది, ఎవడెవడో ఏ స్ట్రాటజీ ఆడుతున్నారో. సో థింగ్స్ విల్ బీ ఇంట్రెస్టింగ్ అని నా ఒపీనియన్. రేపు చాలా టాస్క్లు ఉండబోతున్నాయి. ఎందుకంటే ఈరోజు ఫుల్ రెస్ట్ మోడ్ కాబట్టి వెన్స్డే థర్స్డే ఫ్రైడే దబిడే గట్టిగా ఉండబోతున్నాయి. ఎక్స్ కంటెస్టెంట్లు వస్తున్నారు అవన్నీ అన్నారు కదా, అదేం రావట్లేదు. అది ప్లాన్ అనుకున్నారంటే కానీ అది క్యాన్సిల్ చేసేసారు. సో క్రేజీ థింగ్స్ గోనా హ్యాపెన్. అవి కూడా మాట్లాడుకుందాం. అంతవరకు ఈ వీడియోని ఆస్వాదించండి. నెక్స్ట్ వీడియో ఇంకో 4-5 అవర్స్లో వస్తుంది. సభకు నమస్కారం. ధన్యవాద్. హే.